తెలంగాణలో రహదారుల అభివృద్ధి వేగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 15 జాతీయ రహదారులను త్వరలోనే 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. దీంతో మొత్తం 1123 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఉన్న 2 లైన్ల రోడ్లు 4 లైన్లుగా మారనున్నాయి. రాష్ట్రంలో అధిక ట్రాఫిక్ ఉన్న రూట్స్లో జాతీయ రహదారులను విస్తరించనున్నారు. తెలంగాణ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను కనెక్ట్ చేయడం కోసం ఈ విస్తరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రోడ్ల విస్తరణకు మొత్తం 39,690 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రోడ్ల విస్తరణ కోసం భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే పనులు ప్రారంభిస్తారు. జాతీయ రహదారులను విస్తరించి ఆ రూట్స్లో టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 15 రోడ్ల విస్తరణ పనులను 2028లోగా పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం జాతీయ రహదారులను విస్తరిస్తే ఆ ప్రాంతాల్లో ఉన్న భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రోడ్లు అభివృద్ధి చెందితే భూములకు డిమాండ్ వస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ కూడా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది. వీడియోలో ఈ 15 హైవేల విస్తరణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీటి డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ హైవే NH63 బోధన్ నిజామాబాద్ సెక్షన్లో 36 కిలోమీటర్ల మేర 4 లైన్లుగా విస్తరించనున్నారు. ఈ మార్గంలో మైనర్ బ్రిడ్జీల విస్తరణతో పాటు ROBల నిర్మాణం చేపట్టనున్నారు. సెకండ్ హైవే NH163 హైదరాబాద్ భూపాలపట్నం మార్గంలో 2 బ్రిడ్జీలతో 26 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తారు. థర్డ్ హైవే NH167 జడ్చర్ల నుంచి కోదాడ వరకు 219 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా మార్చనున్నారు. ఈ 15 ప్రాజెక్టులలో ఇదే పెద్ద ప్రాజెక్ట్. ఈ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 2 వరుసలుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సో దీనిని 4 లైన్లుగా విస్తరిస్తున్నారు. ఫోర్త్ హైవే NH30 విజయవాడ జగదల్పూర్ రూట్లో తెలంగాణ సెక్షన్ ఏదైతే ఉందో రుద్రంపూర్ టు భద్రాచలం వరకు ఈ రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తారు. ఈ రూట్ కొత్తగూడెం, పాల్వంచ సిటీల మీదుగా వెళ్తుంది. ఇక్కడ బైపాస్ రోడ్డును వేస్తారు. ఫిఫ్త్ హైవే NH765D హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మెదక్ వరకు 63 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తారు. అలాగే పట్టణ సమీపంలో బైపాస్ రోడ్డును కూడా వేస్తారు. సిక్స్త్ హైవే NH353C పరకాల బైపాస్ నుండి భూపాలపల్లి బైపాస్ వరకు 61 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా మారుస్తారు. సెవెంత్ హైవే NH61 కళ్యాణ్ నుంచి నిర్మల్ హైవేలో మహారాష్ట్ర బార్డర్ నుండి నిర్మల్ వరకు, అంటే ఏదైతే తెలంగాణలోని పార్ట్ ఉందో ఈ 53 కిలోమీటర్ల 2 లైన్ల రోడ్డుని 4 లైన్లుగా విస్తరిస్తారు. ఈ విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రమాద అవకాశాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకి రాకపోకలు మరింతగా పెరగడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి అవకాశాలు కూడా రానున్నాయి. ఎయిత్ హైవే NH365 నకరేకల్ నుంచి తానంచెర్ల వరకు ఉన్న రోడ్డును 4 లైన్లుగా విస్తరణ చేస్తారు. అలాగే నర్సంపేట బైపాస్ నిర్మాణం చేపడతారు. నైన్త్ హైవే NH563లో ఖమ్మం వరంగల్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ మార్గంలో 119 కిలోమీటర్ల మేర రోడ్డును 4 లైన్ల విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 10th హైవే NH63 నిజామాబాద్ జగదల్పూర్ సెక్షన్లో రోడ్డు విస్తరణతో పాటు ఒక మేజర్ వంతెనను నిర్మించనున్నారు. 11th హైవే NH765D ఇందాక చెప్పుకున్న హైదరాబాద్ మెదక్ రూట్ ఎక్స్పాన్షన్లో భాగంగా సిటీ దగ్గరలో బైపాస్ నిర్మాణం జరగనుంది. 12th హైవే NH365 సూర్యాపేట టు జనగామ ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఉన్న 2 లైన్ల రోడ్డును 4 లైన్లుగా మార్చడం జరుగుతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం మరియు రహదారి భద్రతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. అలాగే ఇది ఈ ప్రాంతాల మధ్య మంచి కనెక్టివిటీని కూడా ఏర్పరుస్తుంది. 13th హైవే NH365BB ఖమ్మం నుండి సత్తుపల్లి వరకు ఉన్న 81 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరిస్తారు. 14th హైవే NH163 ఈ ప్రాజెక్టులో మన్నెగూడ రావులపల్లి సెక్షన్లోని 73 కిలోమీటర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరించడం జరుగుతుంది. ఈ రద్దీగా ఉండే హైవే పైన ట్రాఫిక్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం. ఇక 15th అండ్ ఫైనల్ హైవే NH167 జడ్చర్ల నుంచి రాయచూరు వరకు ఉన్న హైవే సెక్షన్ను వైడనింగ్ చేసే ప్రాజెక్టులో భాగంగా మహబూబ్ నగర్ వద్ద 11 కిలోమీటర్ల మేర బైపాస్ని నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుని భారత్మాల ప్రాజెక్టు కింద రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతుంది.
బైపాస్ నిర్మాణం కోసం డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ సేవల కోసం టెండర్ను పిలిచారు. దీనికి 2025 ఆగస్టు 13 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ రోడ్ల మెరుగుదలతో రాష్ట్రంలో సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా దారితీస్తాయి. 2028 లోపు ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇవి ట్రాన్స్పోర్ట్ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ పైన మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.